కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. ఏ కూరగాయ ధర చూసినా కేజీ 60 రూపాయల పైనే ఉంది. కూరగాయల సాగుపై భారీ వర్షాలు, వరదల ఎఫెక్ట్ పడింది. దీంతో సాగు తగ్గడంతో ధరలు భారీగా పెరిగాయి. దీంతో మార్కెట్కు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడిపోతున్నారు. మరొక 2 నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉంది. ఖమ్మంలో పెరిగిన కూరగాయల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. ధరలు బగ్గుమంటున్నాయి. ఖమ్మం జిల్లాలో గత 2 నెలల క్రితం తక్కువగా ఉన్నటువంటి కూరగాయల ధరలు ప్రస్తుతం ఇప్పుడు భారీగా పెరిగాయి. దాదాపు కేజీ ఏ కూరగాయ చూసుకున్నా కూడా 50 పైన కూడా పలుకుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. దీంతో వినియోగదారులు బంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తూ ఉంది. కూరగాయలు ధరలు ఒక్కసారిగా పెరిగినటువంటి నేపథ్యంలో కొనుగోలుదారులు కూడా మార్కెట్కు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదో అడపాదడపగా వచ్చి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు కేజీ 2 కేజీలు కూరగాయలు ఒక్కసారి కొనుగోలు చేసేటువంటి కొనుగోలుదారులు అర కేజీ పావు కేజీతోనే సరిపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పెరిగిన ధరలు మనం ఒకసారి చూసుకుంటే మనం ప్రధానంగా 2 వారాల క్రితం కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలతోటి మొత్తం పంట సాగు అంతా కూడా దెబ్బతింది. దీంతో అటు ఏపీ నుంచి కానీ తెలంగాణలో వచ్చినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో పంట పొలాలన్నీ కూడా దెబ్బతినిపోయాయి. ప్రధానంగా అది కూరగాయల సాగు మీద ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే కూడా ధరలు భారీగా పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు కూడా ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి నేపథ్యంలో అటు రవాణా ఛార్జీలు అయితేంది, ఇప్పటికే పెరిగినటువంటి ధరల భారంతో కూడా ఆ కూరగాయలు భారీగా పెరిగినటువంటి నేపథ్యం ఉంది. ఒక 2 నెలల వరకు కూడా కూరగాయల ధరలు కొంత అదుపులోనే ఉండే తర్వాతకి ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా కూరగాయల ధరలు పెరిగినాయని చెప్పుకోవచ్చు. ఇటు ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. వరదల ప్రభావంతో కూడా ఈ కూరగాయల సాగంతా కూడా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. వర్షాలు, వరదల నేపథ్యంలో ఉల్లి సాగు మీద ప్రభావం చూపింది. ఉల్లి సాగుకు కష్టంగా మారినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఉల్లి ధరలు కూడా పెరిగిపోయాయి. దాదాపు 50 నుంచి 60 రూపాయలు కూడా కేజీ ఉల్లి ధర పలుకుతున్నటువంటి నేపథ్యం ఉంది. అన్ని కూరగాయల సాగు మీద ఈ వర్ష ప్రభావం చూపినటువంటి నేపథ్యంలో ఈ కూరగాయల రేట్లు ఒక్కసారిగా రెక్కలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది వినియోగదారులు కూడా ఉన్నారు. ఎట్లా ఉన్నాయి బ్రదర్ కూరగాయల ధరలు? కూరగాయల రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా ఇబ్బంది అవుతుంది కొనాలంటే. ఇప్పుడు ఈ వరదల టైం అని పెరిగిందని కొంచెం ఓపిక చేసుకుంటున్నాం. చివరికి ఏమైతే చూడాలి. ఇట్లా కొనసాగితే మాత్రం చాలా ఇబ్బంది పడతాం అందరూ. ఉల్లిగడ్డ, మిగతా కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయి? అన్ని రేట్లు చాలా పెరుగుతున్నాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితి వచ్చింది ఇవాళ. మామూలుగా మీరు ఇంతకుముందు ఎంత కొనేది, ఇప్పుడు ఎంత కొంటున్నారు? ఇంతకుముందు కేజీ కొనేది ఇప్పుడు అర కేజీతో సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇది వినియోగదారులు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం. వరదలు, వర్షాల ప్రభావం నేపథ్యంలోనే ధరలు పెరిగాయనేది మాకు అటు వ్యాపారస్తులు కానీ రైతులు చెప్తున్నటువంటి మాట. అందుకనే ధరలు పెరిగాయనేది చెప్తున్నారు. ఎట్లా ఉన్నాయండి కూరగాయల ధరలు? విపరీతంగా పెట్టినాయండి. ఆలుగడ్డ 50 రూపాయలు అమ్ముతాను. బెండకాయ 30. అన్నిటికీ విపరీతంగా రేట్లు పెరిగినాయి. ఆకుకూరలైనా అందుబాటులో ఏమన్నా ఉన్నాయా కొనడానికి? ఏమో సార్, అటు ఓలే తరపు ఆకుకూరకెళ్ళి ఓలే. ఇంకా అంటే ఎప్పటి నుంచి ధరలు ఉంటున్నాయి మీకు? ఇప్పుడే వర్షాలు పడ్డాక నుంచి విపరీతంగా రేట్లు పెరిగినాయి. ఉల్లిగడ్డ 70 రూపాయలు 80 రూపాయలు అమ్ముతుంది కేజీ. కొంతమంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు. ఎట్లా ఉన్నాయి ఈసారి ధరలు? ప్రస్తుతానికి అయితే పంటలు మొత్తం పోయినాయి కాబట్టి రేట్లు బాగున్నాయండి. మేము కూడా కస్టమర్కి అమ్మాలని వాళ్ళకి సమాధానం చెప్పలేక మా పని మాకు అవుతుంది. బెండకాయ అర కేజీ 30, కేజీ 50 అమ్ముతున్నాం. పావు కేజీ 20, అర కేజీ 40, 30కి ఇస్తాం. ఆలుగడ్డ కేజీ 50 రూపాయలు. అది పంటలో లాస్ పోయింది కాబట్టి, పంటలు పోయినాయి కాబట్టి పంటలు ఇప్పుడు తక్కువ వస్తున్నాయి. దానివల్ల ఇది అయింది. ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇట్లా కొత్త పంట వచ్చిన దాకా అంతే ఉంటుంది. అంటే ఎన్ని రోజులు పడుతుంది కొత్త పంటకు? కొత్త పంట 1 నెల 2 నెలలు వస్తాం. ఇది వ్యాపారస్తులు కూడా ఒకటే చెప్తున్నారు. వరదల నేపథ్యంలో భారీగా వచ్చినటువంటి వర్షాలు సాగు దెబ్బతీశాయి. ఈ క్రమంలోనే కూడా వరదలు దానివల్ల కూరగాయల ధరలు భారీగా పెరిగినాయని కూడా అటు కొనుగోలుదారులు, ఇటు వ్యాపారస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక 1-2 నెలల వరకు కూడా ఇవే ధరలు ఉండే అవకాశం
అవకాశం ఉంది. దాని తర్వాతకి కొత్త పంట వస్తే మాత్రమే ఈ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోపక్క అటు ఉల్లి ధరలు కూడా పెద్దగా పెరిగినాయని చెప్పుకోవచ్చు. అటు వెల్లిపాయలు, అల్లం కూడా భారీగా ధరలు పెరిగాయి. దాదాపు కేజీ 200కు పైన కూడా ఎల్లిపాయ పలుకుతుంది. అల్లం కూడా అదే దారిలో ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ధరలు తగ్గాలంటే మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు ప్రభుత్వం కూడా కొంత ఈ కొనుగోలుదారులకు సబ్సిడీ మీద కూరగాయలు చేయాలనేది కూడా కొంత డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.